రైట్ ఇప్పుడు న్యూస్ లైన్స్ చూద్దాం. గుడివాడను వైసీపీ అధిష్టానం ఓ ఆట ఆడుకుంటోంది. వరుసగా నియోజకవర్గాలు మారుస్తుండటంతో సొంత క్యాడర్ను గుడివాడ అమర్నాథ్ తయారు చేసుకోలేకపోతున్నారు. 2014లో గాజువాక నుంచి అనకాపల్లికి షిఫ్ట్ అయిన గుడివాడ 2019లోనూ అనకాపల్లి నుంచి పోటీ చేశారు. 2024లో మళ్లీ గాజువాకకు ఆయన వైసీపీ షిఫ్ట్ చేసింది. తాజాగా గాజువాక ఇన్ఛార్జిగా తిప్పల దేవాంశ్ రెడ్డిని నియమించారు. మరోవైపు అవంతి రాజీనామాతో భీమిలిపై గుడివాడ అమర్నాథ్ ఆశలు పెట్టుకున్నారు. భీమిలి ఇన్ఛార్జిగా బొత్స మేనల్లుడు మధ్య శ్రీనివాసరావును వైసీపీ నియమించింది. చివరికి చోడవరానికి గుడివాడ అమర్నాథ్ని షిఫ్ట్ చేసింది. వైసీపీ నిర్ణయాలతో గుడివాడ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. రైట్, దీనిపై పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి లైవ్ లో అందిస్తారు. శ్రీరామ్మూర్తి, ఎందుకు వైసీపీ నిర్ణయాలతో గుడివాడ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది? అసలు గుడివాడలో ఏం జరుగుతోంది? శ్రీదేవి, మనం చూస్తున్నాం వైసీపీ ఒక రాజకీయం చూస్తుంటే ఉత్తరాంధ్రలో చాలా గజిబిజిగా చాలా వాడివేడిగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక్కొక్కరు వైసీపీ నుంచి ఇక్కడ నాయకులు వీడుతుంటే ఉన్న నాయకుల్ని నియోజకవర్గాల చుట్టూ తిప్పుతున్న పరిస్థితి ఇప్పుడు వైసీపీలో ఉత్తరాంధ్రలో కనిపిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా విశాఖపట్నం చూసుకున్నట్లయితే గత వైసీపీ ప్రభుత్వంలో అంతా తానే నడిపిన గుడివాడ అమర్నాథ్ పరిస్థితి ఇప్పుడు త్రిశంకు సగ్రంలో పడినట్టయింది. అంటే పార్టీ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా ఉంటూ పార్టీ కార్యక్రమాల్ని నడిపిస్తూ ఉన్న అమర్నాథ్ చూసినట్లయితే ఇప్పుడు తాజాగా నిన్న వైసీపీ అధిష్టానం ప్రకటించిన ఒక సమన్వయకర్త వ్యవహారంలో ఆయన మళ్ళీ నియోజకవర్గం మార్పు జరిగింది. మొదట గాజువాక, తర్వాత అనకాపల్లి, మళ్ళీ తిరిగి గాజువాక. అయితే ఇప్పుడు గాజువాకలోనే సెటిల్ అయ్యాను అనుకున్న అమర్నాథ్కి మళ్ళీ ఇంకో షాక్ తగిలింది. అధిష్టానం మరొక షాక్ ఇచ్చింది. ఇప్పుడు సోడవరం నియోజకవర్గానికి మారుస్తూ సమన్వయకర్తగా అక్కడ ప్రకటిస్తూ నిన్న వైసీపీ అధిష్టానం నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో గుండ్రంగా తిరుగుతున్న గురునాథ్ కింద అంటే గుడివాడ అమర్నాథ్ గుండ్రంగా తిరుగుతున్న పరిస్థితి ఇప్పుడు మనకి కనిపిస్తుంది. ఈ వైసీపీ రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితుల్ని చూడటం పట్ల ఉత్తరాంధ్రలో నాయకులందరూ కూడా చాలా గందరగోళ పరిస్థితిలో నెలకొన్న పరిస్థితి. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే ఇక్కడ భీమిలి నుంచి గతంలో మంత్రిగా కూడా వైసీపీ శ్రీరామ్మూర్తి, ఎందుకు గుడివాడ చుట్టూ మాత్రమే ఈ గేమ్స్ అన్ని జరుగుతున్నాయి? దీనికి కారణం ఏంటని అనుకోవచ్చు? అంటే గుడివాడ అమర్నాథ్ గతంలో మంత్రిగా జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. చాలా కార్యక్రమాలన్నీ కూడా ఆయనే ముందు నడిపించిన పరిస్థితి. అయితే ఆయన భీమిలి నుంచి అవంతి శ్రీనివాసు వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత తిరిగి భీమిలి నుంచి భీమిలి నుంచి పోటీ చేద్దామనుకున్న ఆశలు అయితే గుడివాడ అమర్నాథ్ పెట్టుకున్నారు. అయితే ఆ ఆశల్ని అడియాసలు చేస్తూ ఇప్పుడు సోడవరం నియోజకవర్గానికి మార్చారు. అంటే గతంలో ఉన్న గాజువాకనే కంటిన్యూ చేస్తుంటే అక్కడే తను చాలా పటిష్టంగా సొంత క్యాడర్ని తయారు చేసుకునే అవకాశం ఉండేది. అయితే 2014లో గాజువాకలో పోటీ చేసి ఓటమి చెందిన అమర్నాథ్ మళ్ళీ చూసినట్లయితే ఇక్కడ అనకాపల్లికి మారారు. అనకాపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రివర్గంలో కూడా పనిచేస్తారు. అయితే మళ్ళీ 24లో ఆయన మళ్ళీ తిరిగి పోటీ చేసేటప్పుడు అనకాపల్లి నుంచి పోటీ చేయడానికి పట్టుబట్టినప్పటికి కూడా చివరి క్షణంలో మళ్ళీ తిరిగి గాజువాక మార్చారు. గాజువాకలో ఇప్పుడు పోటీ చేసి అక్కడే ఉండి అక్కడే పార్టీ కార్యక్రమాలు చాలా చురుగ్గా నిర్వహించుకుంటున్న పరిస్థితిలో ఇప్పుడు మళ్ళీ కొత్తగా అంటే వైసీపీ ఓటమి చెందిన తర్వాత రాష్ట్రంలో 11 సీట్లకే పరిమితం అయిన తర్వాత ఇప్పుడు తాజాగా కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తూ తీసుకున్న నిర్ణయంలో ఏదైతే గుడివాడ అమర్నాథ్ని మళ్ళీ ఇప్పుడు సోడవరానికి పంపించారు. అసలు ఇట్లా ఎందుకు జరుగుతుందనేదే ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ క్యాడర్లోనే ఒక అసంతృప్తి అయితే చెలరుగుతుంది, ఒక అల్లరి అయితే చెలరుగుతుంది. ఏదైతే ఎన్నికల తర్వాత భీమిలి నుంచి ప్రాతినిధ్యం వహించిన వైసీపీ మంత్రివర్గంలో చాలా కీలకంగా వ్యవహరించిన అవంతి శ్రీనివాసు వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన ఇప్పుడు పార్టీకి దూరం అయిపోయారు. ఇప్పుడు భీమిలి నుంచి తిరిగి తను గుడివాడ అమర్నాథ్ అక్కడి నుంచి
పోటీ చేసేందుకు సిద్ధమవ్వాలని అనుకున్నారు. కొన్ని ఆశలు పెట్టుకున్నారు. అది అధిష్టానాన్ని ఆ సీటు కేటాయించాలని కోరాలనుకున్నారు. ఇంతలోనే చూసినట్లయితే ఇప్పుడు సోడవరానికి అతను మార్చడంతో పార్టీ వరుసగా నియోజకవర్గాలు మారుస్తుండడం పైన అమర్నాథ్ ఏమంటున్నారు? అసలు గతంలో మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ కూడా సొంత క్యాడర్ను ఎందుకు తయారు చేసుకోలేకపోతున్నారు? దీనిపైన ఇప్పటివరకు గుడివాడ అమర్నాథ్ ఏమైనా స్పందించారేమని అన్నారా? శ్రీదేవి, ఇప్పటివరకు చూసినట్లయితే ఈ వ్యవహారం మీద ఇప్పటివరకు గురునాథ్ అమర్నాథ్ నోరు మెదపలేదు. ఈ అధిష్టానం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తన స్పష్టమైన ప్రకటన ఏమీ బయటికి రాలేదు. అయితే గురునాథ్ అమర్నాథ్కి సంబంధించిన అనుచరులు కావచ్చు, ముఖ్య నాయకులు కావచ్చు, ముఖ్య అనుచరులుగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఇదేంటి ఎన్నికలకు ఒక చోట మారుస్తూ ఉంటే ఎలాగా పనిచేసుకోవాలి, ఎలాగ వెళ్ళాలి, పార్టీ క్యాడర్ని ఎలా నిలబెట్టుకోవాలి, పార్టీ క్యాడర్ ఎలాగైతే ఎలా నిలబడుతుంది అనేది మాత్రం ఇక్కడ అంతర్గతంగా పార్టీలో చర్చ అయితే నడుస్తుంది. అయితే తనకి ముందు నుంచి కూడా, అంటే గుడివాడ అమర్నాథ్ కుటుంబానికి ముందు నుంచి కూడా రాజకీయాలతోటి చాలా అభినవ సంబంధం ఉంది. వాళ్ళ తండ్రి గారు కూడా చాలా సీనియర్ రాజకీయ నాయకుడు, ఎంతో అనుభవం ఉన్న రాజకీయ కుటుంబానికి ఇలాగా ఎన్నికలకు ఒకసారి నియోజకవర్గాన్ని మారుస్తూ ఉంటే ఎట్లాగా అని చెప్పేసి గుడివాడ అమర్నాథ్ కుటుంబ సభ్యుల్లోనూ అలాగే ఆయన ముఖ్య అనుచరులను కూడా ఇప్పుడు చర్చ మొదలైంది. అయితే దీని మీద ఇది సోడవరం ఇప్పుడు తాత్కాలికంగా మార్పు, కానీ ఇంకా ఎన్నికలు చాలా టైం ఉంది. ఈ లోపల మరొక నియోజకవర్గం మారే అవకాశం ఉంటుంది, మరొక నియోజకవర్గానికి మార్చే అవకాశం ఉంటుంది. లేదంటే అమర్నాథే కోరుకున్న నియోజకవర్గానికి రావచ్చేమో అని కూడా మళ్ళీ వైసీపీ వర్గాల్లో కూడా ఒక చర్చ నడుస్తుంది. ఏదైనా కానీ గుడివాడ అమర్నాథ్ చుట్టూ అంటే విశాఖపట్నంలో అన్ని నియోజకవర్గాల చుట్టూ గుండ్రంగా గుడివాడ తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. వైసీపీలోనే ఇలాంటి పరిస్థితి నాలుగు ఎన్నికల్లోని 4 చోట్లకు మారుతున్న పరిస్థితి ఇప్పుడు స్పష్టమవుతుంది. దీంతో అగమయ గోచరంలో పడ్డ గుడివాడ అమర్నాథ్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. ఇప్పటివరకు అయితే ఆయన ఏ విధంగాని ఈ మార్పు మీద ప్రకటన చేయలేదు, స్పందించలేదు. అయితే ఆయన క్యాడర్ అయితే మాత్రం అగమయ గోచరంలో పడింది. చాలా గందరగోళ పరిస్థితులు అయితే అమర్నాథ్ అనుసర వర్గంలో నెలకొందని చెప్పొచ్చు. శ్రీదేవి. రైట్ శ్రీరామ్మూర్తి, థ్యాంక్ యూ. గుడివాడ అమర్నాథ్ తో మొత్తానికి వైసీపీ గేమ్స్ ఆడుతోంది. సో వైసీపీ నిర్ణయాలతో గుడివాడ అమర్నాథ్ భవిష్యత్తు రాజకీయంగా మారింది. సో ఇప్పటివరకైతే గుడివాడ అమర్నాథ్ ఈ విషయంపైన స్పందించలేదు. మరి స్పందించిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.